హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది గురువారం రోజు వ్లాగ్ అండి. ఇంకా పొద్దున్నే ఇక్కడ వ్లాగ్ స్టార్ట్ చేశాను. పొద్దున్నే బిజీ రొటీన్ అయితే షేర్ చేస్తాను. అంటే ఫుల్ డే వ్లాగ్ ఉంటుందిలేండి, ఈవినింగ్ పిల్లల కోసం చేసిన స్నాక్ వరకు కూడా. బట్ మార్నింగ్ ఇంకా పిల్లలతో ఎలా ఉంటుంది అంటే, ఇంకా మా వారు నైట్ డ్యూటీ అనమాట. సో ఇంకా తను లేకపోతే పిల్లల్ని ఒక్కదాన్ని రెడీ చేయడం అని అది ఇది ఇంకా హడావిడిగా ఉంటది కదా. సో ఇంకా అలా ఎలా గడిచింది ఈ రోజు అనేది షేర్ చేస్తాను. వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి అబ్బా. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఈ రోజు మా వాస్విక్ నాతో పాటే లేచాడు. ఏంట్రా అప్పుడే లేచావంటే, నువ్వు అంటే నేను అలారం పెట్టుకుంటాను కదా, ఫోన్ మోగింది కదా, మేలుకో వచ్చింది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇంకా వాడు కూడా ఈరోజు నాతో పాటే లేచి ఇంకా కిందకు వెళ్ళి అలా ఆ కిడ్స్ స్కూటర్ ఉంది కదా, దాంతో అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా వీడు మళ్ళీ నన్ను ఎందుకు లేపలేదు అంటాడు. అండ్ అందులోనూ వీడు ఒక్కొక్క రోజు నన్ను పొద్దున్నే లేపు ఆడుకుంటాను అనేసి చెప్తున్నాడు అనమాట. అంటే ఇక వాళ్ళకి మేలుకు ఉంటది కదా, ఏమన్నా సౌండ్స్ అట్లా వస్తే మేలుకు వస్తుంది. కానీ ఇంకా మామూలుగా అయితే డీప్ స్లీప్ లో, అందులోనూ మనకి ఏంటంటే పొద్దున అయిందంటే ఇంకా బాగా నిద్ర పడుతుంది అనమాట. ఇంకా అలా మళ్ళీ నన్ను ఎందుకు లేపలేదు అంటాడు అనేసి ఇంకా వాడిని కూడా లేపి ఇంకా కిందకి పంపించాను అనమాట. కాసేపు ఆడుకోపో అని చెప్పేసి. సో ఇంకా అలా వాళ్ళైతే ఆడుకోవడానికి వెళ్ళారు. అండ్ ఇంకా నేనైతే కిచెన్ లోకి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ అయితే రైస్ ఇంకా అలా కొంచెం కడిగి పెట్టేశాను అనమాట. ఈరోజు వాస్విక్ కోసం లంచ్ బాక్స్ లోకి ఈ గ్రీన్ చనా ఏంటి గ్రీన్ చనా, మామూలు చనా, అలాగే ఇంకా గ్రీన్ పీస్, వైట్ పీస్ ఇవన్నీ ఉంటాయి కదండి, అవి మిక్స్డ్ ఉన్నాయి అనమాట నా దగ్గర. వాటన్నిటితో కూడా ఇంకా పులావ్ లాగా చేసేస్తున్నాను. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ నేను నైట్ పప్పులు అట్లాంటివి అయితే ఏం వేయలేదు. మొన్న ఇది షేర్ చేశాను కదా మీకు, ప్రీమిక్స్ పౌడర్, దోశ ప్రీమిక్స్ పౌడర్ ఒకటి షేర్ చేశాను కదా, దాంతో దోశలు ఎలా వేస్తాను అనేది చూపించలేదు కదా. ఈ రోజు ఇంకా దాంతో దోశలు ఎలా వేస్తున్నాను ఇన్స్టెంట్ గా అనేసి చూపిస్తాను. ఇక్కడైతే ఒక 4 to 5 స్పూన్స్ వరకు పెరుగు తీసుకున్నానండి. ఫ్రెష్ పెరుగు కాకుండా, అంటే ఈ రోజు రాత్రి తోడు పెట్టింది కాకుండా నిన్నటిదే అలా ఉంటే గనుక కొంచెం వేసుకోండి. ఎందుకంటే అది కొంచెం పుల్లగా ఉంటది కదా, దోశల్లోకి బాగుంటది అనమాట. అంటే పిండి పులేయడానికి మనం ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేస్తాం కదా, సో ఇది కూడా అలానే కొంచెం పుల్లటి పెరుగు అనుకోండి, మనకి దోశల్లోకి బాగుంటుంది అని. ఇంకా అలా ఒక 1.5 కప్ అలా అయితే తీసుకున్నాను నేను దోశ పౌడర్. బౌల్లోకి తీసుకొని పెరుగు ఫస్ట్ ఒక 4 to 5 స్పూన్స్ అలా తీసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకొని ఈ దోశ పౌడర్ కూడా వేసేసి, ప్రీమిక్స్ పౌడర్ కూడా వేసి కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసి కాసేపు అలా ఒక 20 minutes అలా పక్కన పెట్టేశాను. ఇంకా రైస్ కోసం అని చెప్పేసి మా వాడిని కిందకి వెళ్ళి పుదీనా తీసుకురారా అంటే ఇక తీసుకొచ్చి ఇక అలా బౌల్లో పెట్టేస్తున్నాడు. వాడు ఏంటంటే కొమ్మలు తీసుకొస్తాడు. సరే ఎలాగోలా తీసుకురా అని చెప్పేస్తే ఇంకా అలా కొంచెం తీసుకొచ్చాడు. ఇంకా దోశ బ్యాటర్ అయితే పక్కకు పెట్టేశానండి. ఒక 20 minutes అలా కొంచెం మనకి నానాలన్నమాట. ఇంక ఇక్కడ ఈ లోపు రైస్ కూడా చేస్తూ ఉన్నాను. మా పెద్దోడు లంచ్ బాక్స్ లోకి ఏం పెట్టినా కూడా అసలు ఒక మెతుకు కూడా ఉండట్లేదండి. ఇంటి దగ్గర ఏమో టమాటా ముక్కలు తీసి పక్కన పెట్టేస్తాడు, క్యారెట్ ఎప్పుడన్నా వస్తే క్యాప్సికమ్ ఇట్లాంటివన్నీ తీసి పక్కన పెట్టేస్తాడు. అదే క్యారెట్ కర్రీ చేసినా, లేకపోతే ఇంకా టమాటా కర్రీ చేసినా, ఎప్పుడన్నా ఉల్లిపాయ టమాటాతో పల్లీలు వేసేసి సింపుల్ గా చేసేస్తాను అనమాట లంచ్ బాక్స్ లోకి. అలా చేసినా కూడా టమాటా ముక్కలు అన్ని తినేస్తాడు. ఇంకా కానీ ఇంటి దగ్గర మాత్రం పక్కన పెట్టేస్తాడు. అందుకని మొన్న ఒక రోజు బెదిరించాను అనమాట. మీ మిస్ కి కాల్ చేసి అడుగుతా, డస్ట్బిన్ లో వేస్తున్నావా ఏంటి అని చెప్పిస్తే, మాకు అసలు డస్ట్బిన్ లేదని చెప్పి కొంచెం ఏడుస్తా చెప్పాడు అనమాట. ఇంకా పర్లేదులే, ఇంక ఇంటి దగ్గర తినిపోయినా ఎలాగోలా తింటున్నాడు కదా ఏదో ఒక టైంలో అనిపించింది. అలా ఏది పెట్టినా కూడా ఇది కావాలి అది కావాలని ఏం అడగడు. ఏదన్నా నేను అడిగితే ఏం కావాలి అంటే వాడు పప్పు, బెండకాయ ఫ్రై, క్యారెట్ ఫ్రై అని ఇవే చెప్తాడు అనమాట. సో డైలీ ఆ మూడే అంటే అన్ని కూడా బ్యాలెన్స్డ్ గా పెట్టాలి కదా మనము. ఇంక ఇక్కడ ఏంటంటే ఆయిల్ వేసుకున్నాను, కొంచెం నెయ్యి వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసి అందులోనే పచ్చిమిర్చి,
ఇంకా ఉల్లిపాయ, కొన్ని జీడిపప్పు అయితే వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనమాట. అది కూడా కొంచెం అలా ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో నేను మామూలుగా కొంచెం సాల్ట్, ఆయిల్ అలా వేస్తానండి. అంటే మనం ఎక్కువ డేస్ స్టోర్ చేసుకునేలా అయితే పాడవకుండా ఉండడానికి అలా వేసుకుంటాం కదా! బట్ ఈరోజు ఏముందిలే కొంచెమే కదా అని చెప్పి నేను వేయలేదు. వేయకపోవడం వల్ల అది నేను స్టోర్ చేసిన బాక్స్‌లోది అది 2 డేస్ తర్వాత చూస్తే అవసరపడి గ్రీన్ కలర్‌లోకి వచ్చేసింది. సో, అదే అండి. అవి వేసుకుంటే ఏంటంటే సాల్ట్, ఆయిల్, కొంచెం పసుపు వేస్తే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటది. లేదంటే అట్లా కలర్ చేంజ్ అయిపోద్దనమాట. అది ఆ రోజు వ్లాగ్‌లో కాదులెండి. ఆ తర్వాత 2 డేస్‌కి జరిగిందనమాట. ఆ నెక్స్ట్ డేకో ఏమో జరిగింది. ఇక్కడ ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అలాగే కొంచెం పుదీనా వేసాను. కొత్తిమీర లేదండి. పుదీనా అయితే వేసుకున్నాను. ఇంక ఇవేంటంటే ఇవి ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాననమాట. ఇందులో గ్రీన్ పీస్, అలాగే వైట్ పీస్, గ్రీన్ చనా, మామూలుగా మనకి బ్రౌన్ కలర్‌లో చనా ఉంటాయి కదా! ఆ చనా, ఇంకొకటేయో ఉన్నాయండి. అవేంటో నాకు ఎగ్జాక్ట్‌గా తెలియలేదనమాట. చిన్నగాను గ్రీన్ కలర్‌లోనే ఉన్నాయి. అవేంటో మరి నాకు కూడా అర్థం కాలేదు. ఇవి 5 మిక్స్‌డ్ ఉంటాయన్నమాట. మనకి డీమార్ట్‌లో అలా అయితే దొరుకుతాయి. ఇంకా అవి ఓవర్ నైట్ నానబెట్టేసాను. మిగిలినవేమో ఇంకా వాటర్ పంపేసి అలా పెట్టేసాను. అవి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేద్దామనేసి. ఇంక ఇప్పుడైతే కొన్ని యాడ్ చేసేసుకొని, ఇంకా రైస్ కూడా యాడ్ చేసేసి, ఇంకా వాటర్, సాల్ట్, అలాగే ఇంకా గరం మసాలా అయితే యాడ్ చేసేసాను. ఇంకా అలా లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2 విజిల్స్ రానిస్తే చక్కగా పొడి పొడిలాడుతూ మనకి పీస్‌తో పులావ్ అయితే రెడీ అనమాట. ఇంకా అదైతే పెట్టేసాను కదా! ఇంక ఇక్కడ వచ్చేసి దోస బ్యాటర్ అండి. ఇదైతే ఒక 20 మినిట్స్ అలా నానిపోయిందనమాట. ఈలోపు నేను అక్కడ పులావ్‌కి పెట్టేసాను. ఇంక ఈ దోస బ్యాటర్ కూడా నానిపోయింది కదా! ఇప్పుడు మిక్సర్ జార్‌లో యాడ్ చేసుకొని దీన్ని మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మామూలుగా మనం బయట మిల్లు దగ్గర ఆడించుకున్నాం అనుకోండి, మనకి మెత్తగా వచ్చేస్తది పౌడర్. కానీ మనం మిక్సర్‌లో వేయడం గదా! కొంచెం ఏంటంటే బరక బరకగా అనిపిస్తదనమాట. అందుకని మనం దోసలు వేసుకునే రోజు ఇలా కొంచెం పెరుగులో నానబెట్టుకొని, ఆ తర్వాత ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే దోస బ్యాటర్ అనేది కొంచెం మెత్తగా వస్తదండి. లేదంటే మనకేంటంటే బరక బరకగా అనిపిస్తదనమాట. అందుకని ఇలా చేసుకోవడము. డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇలా వేసుకుంటే ఇంకొంచెం బావుంటాయన్నమాట. మనకు కూడా చక్కగొస్తాయి. సో, ఇంకలా మళ్ళా జార్‌లో కొంచెం వాటర్ తొలిపోసి వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని కన్సిస్టెన్సీ అయితే ఇలా దోస బ్యాటర్ లాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈరోజు నాకిది బాగా హెల్ప్ అయింది. టైంకి ఇంట్లో ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వ కానీ, గోధుమ రవ్వ కానీ ఇట్లాంటివి గూడా ఏమీ లేవు. మా వారేమో డ్యూటీకి వెళ్లారు. టిఫిన్ ఏమో మామ్మీ తీసుకొస్తారులే గానీ, బట్ బయట అంతగా ప్రిఫర్ చెయ్యను. నేను పైకి షిఫ్ట్ అయిన తర్వాత బయట తెచ్చుకుంది ఒక 3 సార్లో, 4 సార్లోనండి. అంతకు మించి ఎప్పుడు గూడా బయటయితే తెచ్చుకోలేదనమాట బ్రేక్‌ఫాస్ట్. ఇంక మామూలుగా స్నాక్స్ అట్లాంటివయితే తెస్తూ ఉంటాం కానీ, బట్ బ్రేక్‌ఫాస్ట్ మాత్రం బయట ప్రిఫర్ చేయనివ్వను. చాలా చాలా తక్కువ. చెప్తున్నాను గదా! ఒక 3 సార్లో ఏమో తెచ్చుకున్నామనమాట పైకి షిఫ్ట్ అయిన తర్వాత అంతే. అక్కడేంటంటే ఒక రూ. 30, రూ. 40 అంటారు ఆనియన్ దోస. అది చూస్తే కరెక్ట్‌గా మనకి సరిపోదనమాట. మనం ఏంటంటే ఇంట్లో తింటేనే ఒక 2 దోసలు అలా ఆనియన్ దోస అయినా, ఎగ్ దోస అయినా తింటూ ఉంటాం గదా! సరిపోవు. అలా ఏదో ఒకటి చేస్తానండి మోస్ట్‌లీ. ఇట్లనే ఉప్మా రవ్వ ఉంటే ఉప్మా చేస్తాను. లేదంటే పులిహోర గాని, రాగి జావా, బాయిల్డ్ ఎగ్, గోధుమ పిండితో దోసలని అట్లా ఏవో ఒకటి చేస్తాను గానీ, బట్ బయట ప్రిఫర్ చేయడం చాలా తక్కువ అనమాట. అదే చెప్తున్నాను కదా! ఒక 3 సార్లో ఏమో తెచ్చుకున్నాం అంతే. సో, అలా ఇది నాకు ఈరోజు బాగా హెల్ప్ అయిందనమాట. ఇంకా అలా పల్లీలు లేవు ఇంట్లో. అందులోనూ మినపగుళ్ళు అవి కూడా లేవు. నిన్న నేను ఇడ్లీకి నానబెడదాం అనుకున్నాను కానీ, ఎప్పుడో సాయంత్రానికి గుర్తొచ్చింది. పొట్టుపప్పున్నాయి. ఇంకా అవైతే ఇప్పుడు నానవులే, గుళ్ళేమో లేవు అని చెప్పేసేసి ఇంక ఇది ఉంది కదా అని ఇంక ఇది వేద్దామని డిసైడ్ అయ్యాననమాట. వాళ్ళ పల్లీలు కూడా లేవు. పుట్నాలయితే కొంచెం అలా ఫ్రై చేసుకొని తీసుకున్నాను. పుట్నాలు, ఎండు కొబ్బరి, ఇంక ఇక్కడ దోస కూడా వేసుకున్నాను చూసారు కదండీ! చక్కగా వస్తాయన్నమాట. కాకపోతే క్రిస్పీగా అస్సలు రావు. ఎందుకంటే మనం ఇందులో బియ్యమే యాడ్ చేయలేదు. మీకు కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే ఆ రోజు ప్రిపేర్ చేసుకునేప్పుడు కొంచెం బియ్యం కూడా యాడ్ చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. బట్ నేనైతే యాడ్ చేయలేదు. సో, మెత్తగా ఉంటాయన్నమాట. ఇంక నేను దోసలు వేసుకుంటా అక్కడ మా పిల్లలు చూసారు కదా! వాళ్ళ బాధ వాళ్ళది. ఈరోజు అసల చాలా హడావిడి అయిపోయిందండి. నిజంగా మా వారు లేరు కదా! ఉంటే ఏదో ఒకటి చేస్తారు. ఒక్కొక్కసారి ఉన్నా కూడా చేయరనమాట. నిద్రపోతారు. సో, ఇంకలా నాకు లేట్ అవుతుంది అనుకుంటే మాత్రం నిద్రపోయినా కూడా లేపుతాను. కొంచెం లెగువు, కొంచెం రెడీ చెయ్యి అని చెప్పి. కానీ ఇవాళ నాకు కొంచెం లేట్ అయిపోయేసరికి ఇక పిల్లలే స్నానం అది చేసి ఇక అక్కడ రెడీ అవుతున్నారు. మా చిన్నోడేంటంటే సోకులు మారోడండి. ఎక్కడ లేని సోకులు కావాలన్నమాట వాడికి. ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో ఆ సోకులు నాకు తెలీదు గానీ, మాకెవరికి అంతగా లేవు. కానీ వీడికి మాత్రం సోకులు ఎక్కువ. టక్ అంటాడు, బెల్ట్ అంటాడు,
కళ్ళజోడు అంటాడు, అది ఇది అసలు మామూలు సోకులు కాదనమాట వీడికి. ఇంకా అలా బెల్ట్ పెట్టమని వాస్విక్ని అడుగుతుంటే వీడేమో కుదురుగుండట్లేదు, వాడికి పెట్టడం సరిగ్గా రాదు. వాడు యూనిఫామ్ అయితే పెట్టుకుంటాడు, వాడిది వాడికైతే పెట్టుకుంటాడు కానీ వీడికి పెట్టడం కుదరట్లేదు అనమాట. ఇంకలా వాడేమో వీడిని విసిగించుకుంటున్నాడు, వీడొచ్చి నాకు చెప్పి ఏడవడము అలా చేసి ఇంకా ఫైనల్ గా అలా జరిగిందనమాట. ఇంకా నేను వస్తున్నాను, రెడీ చేస్తానంటే వాడే ఎక్కడ ఫస్ట్ రెడీ అయిపోతాడేమో అనేసి వీడి బాధ అనమాట. సో అలా జరిగిందనమాట. ఈ రోజు కొంచెం హడావిడి అయిపోవడం వల్ల ఇక వాళ్ళకే రెడీ అవ్వమని చెప్తే వాస్విక్ రెడీ అయిపోయాడు కానీ వీడికి మాత్రం టక్ చేసుకోవడం, బెల్ట్ పెట్టుకోవడం రాలేదు. టక్ చేసుకోవడం ఎందుకురా అంటేనేమో వినడు. చేయడం కూడా టైట్ గా చేయాలి చూడండి, మళ్ళీ టైట్ గా చేసుకుంటున్నాడు పక్కకి వెళ్ళి. సో అలా ఉంటుంది. దాన్ని ఉంచుతాడా అంటే సాయంత్రం వరకు ఉంచుడు, బస్సు ఎక్కేంత వరకే అనమాట. సో అలా జరిగిందండి ఈ రోజు అయితే. ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ లోకి పెట్టేశాను. మా వాడు కొంచెం పెరుగుతో ఉల్లిపాయలు రైతా పెట్టమన్నాడు, ఇంకా అది పెట్టేసి స్నాక్స్ పెట్టేశాను. నాన్న చెకోడీలు, పల్లి ఉండలు అవి తెస్తే ఇంకా పిల్లలకి టిఫిన్ కూడా పెట్టేస్తున్నాను. అది పెట్టు. ఏంది బ్యాగ్ గిడ తగిలించుకున్నా? బాయ్. అదేంద్ర ఒకటి కిందకి ఒకటి పైకి ఉందిరా, అది ఉండు. వెనక్కి తిరిగి కూడా చూడట్లేదు. బాయ్. సో ఇంకలా వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళతో అయితే అలా గడిచిపోయింది. అసలు వాళ్ళు స్కూల్కి వెళ్ళేంత వరకు టైం ఎలా గడుస్తుందో కూడా అస్సలు చెప్పలేమండి. మామూలుగా మనం ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, అసలు టైము ఒక 10 మినిట్స్ గడవడమే చాలా కష్టంగా అనిపించింది. అలాంటిది ఏదన్నా పనిలో ఉన్నామంటే ఒక గంట కూడా 10 మినిట్స్ లో అయిపోయినట్లు అనిపిస్తుంది. అలా ఇక వాళ్ళు ఉన్నంతసేపు చాలా ఫాస్ట్ గా రన్ అయిపోద్ది అనమాట టైము. ఇంకా అలా స్కూల్ కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత అయితే ఇంకా బయటంతా కూడా ఒకసారి మాప్ పెట్టేసేసి ఇంక ఇక్కడైతే ఒక చిన్న ముగ్గు వేస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాతే వేస్తాను, వాళ్ళు ఉన్నప్పుడు అంటే ఇంకా అవ్వదులేండి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా అలా ముగ్గు కూడా పెట్టేసేసి ఇంకా అలా కిచెన్ లోకి అయితే వచ్చేసాను. మళ్ళీ ఇప్పుడు కిచెన్ లో షింక్ లో వేసేవి ఎన్ని ఉంటాయో, ఫ్రిడ్జ్ లో పెట్టాల్సినవి ఎన్ని ఉంటాయో అవన్నీ చూసుకోవాలి కదా. ఇంకా స్టవ్ మీద పెట్టాల్సినవి ఎన్ని ఉంటాయో ఇంకా అలా ఫస్ట్ అయితే ఇంకా పాలు స్టవ్ మీద పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఇందాక ఇవి కొంచెం వాటర్ అవన్నీ కూడా పోతాయి అని చెప్పేసి అలానే స్ట్రైనర్ లో అయితే ఉంచేసాను. ఇంకా అవి ఒక బాక్స్ లో వేసేసి ఫ్రీజర్ లో పెట్టేస్తాను. మళ్ళీ ఎప్పుడన్నా కావాలి అంటే, లేదంటే ఏమన్నా మనం కర్రీస్ చేసుకునేప్పుడు లైక్ పూరీ కర్రీలో కానీ అట్లాంటివి ఏమన్నా చేసుకున్నప్పుడు ఏమన్నా మామూలుగా వేరే వాటిల్లో కూడా వేసుకోవచ్చండి. ఉప్మా లాంటివి చేసుకునేప్పుడు వాటిల్లో కూడా వేసుకోవచ్చు. అవి శనగలు పీసే కాబట్టి ఏం పర్లేదు అనమాట. ఇంకా అలా కొంచెం ఫ్రీజర్ లో పెట్టేస్తే ఇక ఇప్పుడు కావాలంటే అప్పుడు దేనిలోకైనా వేసుకోవచ్చు అనమాట. గ్రేవీ కర్రీస్ లోకైనా వేసుకోవచ్చు. ఇంకా అలా వాటిని అయితే ఫ్రిడ్జ్ లో పెడదామని సైడ్ కి పెట్టేశాను. ఇంకా పులావ్ కూడా ఏంటంటే ఒక బాక్స్ లో పెట్టేశాను. అది ఇంకా నాకు మా వారికి మధ్యాహ్నానికి సరిపోతుంది. కొంచెం రైస్ పెట్టేస్తే పెరుగన్నంలోకి సరిపోయిద్ది అనమాట. ఇంకా తర్వాత అత్తయ్య గారెలు ఇచ్చారనమాట. ఈ రోజు పెసర గారెలో ఏమో వేశారంట, ఇంకా అవి కూడా 4 ఇచ్చారు. ఇంక ఇక్కడేమో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇంకా పీస్ అవి ఉన్నాయి కదా, ఇంకా అవైతే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత ఒకసారి కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకొని దోశలు కూడా నేను కూడా వేసేసుకొని దోశలు ఇక్కడైతే తినేస్తూ ఉన్నాను. అని చెప్పాను కదండి, ఇవి అసలు నార్మల్ దోశల్లాగా అయితే ఉండవు, కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో అంతగా నచ్చితేనే ప్రీమిక్స్ పౌడర్ ని ప్రిపేర్ చేసుకోండి. బట్ చాలా అంటే చాలా హెల్దీ మనకైతే, మనకు కానీ పిల్లలకి కానీ చాలా హెల్దీ. ఇన్స్టెంట్ గా మాత్రం చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అదనమాట. ఇంకా అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ నావి కొన్ని టాప్స్ అవి చినిగిపోయాయండి. సైడ్ కి కుట్లు కానీ లేదంటే ఫ్రిల్స్ ఉన్న డ్రెస్సెస్ ఉంటాయి కదా టాప్స్, అట్లా ఫ్రిల్ దగ్గర కానీ మా వాళ్ళు ఏంటంటే మా ఇంట్లో మా ముగ్గురు, వాళ్ళ ముగ్గురు ఒకటి అనమాట. మా పిల్లలు, మా వారు ఒకటి, నేను ఒక్కదాన్నే ఒకటి.
ఏమి తోచినప్పుడు రండిరా మమ్మీని కొడదామని చెప్పి ముగ్గురు చెప్పుకొని వచ్చి, అంటే సరదాకి ఇక అట్లాంటి ఫ్యామిలీ అన్నకుంటూ ఉంటాయి కదా, అట్లా సరదాగా కొట్టుకుంటున్నప్పుడు అలాగా ఏంటంటే పట్టుకొని లాగేస్తారనమాట. ఆ సైడ్ కుట్లు ఏముంటాయి చెప్పండి, జస్ట్ అలా లాగితే చినిగిపోతాయి కదా, అలాగే ఎన్నో చినగొట్టారనమాట సైడ్‌లకి. ఇంకా అవి కొన్ని చినిగిపోయినయి ఉంటే ఇక్కడైతే ఇంకా చిన్నది నా దగ్గర స్వింగింగ్ మిషన్ ఉంది కదా, ఇంకా అలా వేసుకుంటూ ఉన్నాను. ఒక్క కుట్టుతో ఆగదులే అని చెప్పేసి మళ్ళీ ఇంకో కుట్టు వేస్తుంటే అది మధ్యలో ఆగిపోయింది. ఏంటా అని చూస్తే బాబిన్‌కి థ్రెడ్ అయిపోయిందనమాట. ఇంకా అందుకని ఇక్కడ బాబిన్‌కి థ్రెడ్ అయితే ఎక్కిస్తూ ఉన్నాను. అసలు కరెంట్ పోయిందండి. మాకేమో ఇక్కడున్న ప్లగ్ పాయింట్‌కి కరెంట్ అంటే ఇన్వర్టర్ ఉంది కానీ దానికి కనెక్షన్ లేదనమాట. ఓన్లీ బెడ్‌రూమ్‌లో ఉన్న వాటికే ఉంది. ఇంకేమో ఇక్కడ సెట్ చేసుకున్నాను కదా, పవర్ వచ్చిందాకా వెయిట్ చేద్దామని చూస్తే చాలా సేపటికొచ్చిందనమాట. దాన్ని ఒక్కదానికి వేసుకున్నాను, పవర్ కట్ అయిపోయింది. ఇంక ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత వేస్తున్నాననమాట. ఇదేమో నేను రెగ్యులర్‌గా వేసుకుంటాను కదా, జార్జెట్‌ది పింక్ కలర్‌ది. అది మధ్యలో ఫ్రిల్ దగ్గర మనకసలే స్టిచ్చింగ్ మీద అస్సలు ఐడియా లేదు. ఏవో ఇక సైడ్‌కి మెజర్‌మెంట్స్ అడ్జస్ట్ అంటే ఫిట్టింగ్ అడ్జస్ట్ చేసుకోవడం గాని, ఇట్లా చినిగిపోయినవి వేసుకోవడమే వచ్చు కదా, అదే మనం ఇంతవరకు దాని గురించి టచ్ చేయలేదనమాట. అదేమో మధ్యలో ఫ్రిల్ అవ్వడం వల్ల అది నాకు పెట్టడం రాలేదు, లేదంటే ఆ ఫ్యాబ్రిక్కో అర్థం కాలేదు కానీ, నేను పెడుతుంటే ఆ థ్రెడ్ అనేది కట్ అయిపోతుంది. దాని గురించేమో మనకంత నాలెడ్జ్ కూడా లేదు. ఇంకేంటో అసలు అర్థం గాక ఇక చిరాకనిపిచ్చి దాన్ని మళ్ళీ తీసేసాననమాట. ఇంక సర్లే చేత్తో అన్నా కుట్టుకుందాము, లేదంటే ఎవరన్నా ఉంటే ఇద్దాము అని చెప్పేసేసి ఇంకా అలా చిరాకనిపిచ్చి పక్కన పెట్టా. ఒకదానికి ఏసుకున్నాను గానీ, ఇంకోటి మాత్రం అలా జరిగింది. ఇంకా ఉన్నాయండి 2, 3 అలా ఉన్నాయి. ఫస్ట్ ఈ 2 వేసుకుందాంలే, తర్వాత అవి చూద్దాం అన్నట్లు అవి రెండే తీసాననమాట. అలా జరిగింది. ఇంకా ఆ తర్వాతేమో ఇక్కడ ఎండుమిర్చి అయిపోయాయన్నమాట. అంటే తొడాలు ఒలుచుకున్నవి అయిపోయాయి. మామూలుగా కొంచెం ఒలుచుకొని ఒక డబ్బాకి పెట్టుకొని మిగిలిన ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. అవి ఇంకా ఏమన్నా కావాలి అనుకున్నప్పుడు మళ్ళొచ్చి ఫ్రిడ్జ్‌లో తీసుకోవడం అలా జరుగుతుంది. అందుకని అన్నీ కూడా తొడాలు ఒలుచుకొని పెట్టేద్దామని చెప్పేసి ఇంకా అలా పెట్టుకున్నాను. టీవీలో ఏంటంటే వేరే క్రియేటర్ అనమాట. పెద్ద క్రియేటరే లెండి. నెదర్‌లాండ్స్‌లో ఏదో ఏరియా గురించి ఎక్స్‌ప్లోర్ చేస్తుంటే ఏంటో ఇప్పటివరకు నేనెప్పుడు చూడలేదు తనని. ఇంకా అలా బావుంది. మన కళ్ళతో అంత దూరం వెళ్లి చూడలేము కదా, ఇంకా అట్‌లీస్ట్ ఇలా అయినా చూద్దాము అని చెప్పేసేసి నెదర్లాండ్స్‌లో ఏదో ప్లేస్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తుంటే అది పెట్టుకొని చూసాను. కానీ నిజంగా అండి అటు సైడ్ ప్లేస్ ఉందబ్బా! ఎక్సలెంట్. మనకి గ్రాఫిక్స్ ఫోటోస్ ఉంటాయి చూసారా? చెరువుల దగ్గర పడవలు, బాతులు అలాగా అసలంతా అలా ఉందనమాట. నాకైతే బాగా నచ్చి వీడియో మొత్తం చూసాను. మళ్ళీ అలాంటి వీడియోస్ ఏమన్నా వస్తాయేమో అని చెప్పి మళ్ళీ పేజ్ చెక్ చేసి మళ్ళీ తర్వాత ఒక 2, 3 వీడియోస్ అయితే చూసాను. అలా చూస్తూ ఉంటే టైం కూడా తెలియట్లేదు. ఇంకా పిల్లలొచ్చే టైం అవుతుందని చెప్పి ఇక్కడ స్నాక్‌లోకి ఈ కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేశాననమాట. అసలు చాలా హెల్తీ, చాలా టేస్టీగాను చాలా బావుంది. రెగ్యులర్‌గా చేసుకునేలా కాదు. వస్తున్నాడు. అబ్బాయి బ్యాగ్ ఏది? ఓయ్ ఇట్రా. ఓయ్ ఆస్తిక్కో షూ ర్యాక్‌లో పెట్టరా. చూడండి చిన్నోడికి అసలు ఎంత బద్ధకం అంటే ఇట్లాంటివి తీసుకెళ్ళడానికి. బ్యాగ్ ఒకరు తీసుకురావాలి మళ్ళీ. పాపం నిన్నైతే వీడి బ్యాగ్ నిన్న బాస్కెట్ కూడా తీసుకెళ్ళాడు, స్నాక్స్ బాక్స్ పెట్టుకొని. మళ్ళీ బాస్కెట్ అన్నీ పాపం వీడే తీసుకొచ్చాడు. వాస్విక్ షూస్ తీసుకెళ్ళి షూ ర్యాక్‌లో పెట్టమన్నా. కాళ్ళు చేతులు కడుక్కో. మనమే పెట్టాలి. అమ్మ రెసిపీ దాటి ఎక్కడికో వచ్చేసింది. పిల్లలు కూడా వచ్చారు. ఏం లేదండి, ఒక గ్లాస్ మిల్క్‌లో ఒక కప్ వరకు చిన్న బౌలు మకాన ఉంటాయి కదా, పూల్ మకాన, అవి కొంచెం గోరువెచ్చని పాలల్లో వేసుకొని ఒక 4, 5 వరకు జీడిపప్పు కూడా వేసి ఒక 20 మినిట్స్ అలా నానబెట్టుకోవాలన్నమాట. అవి నానిన తర్వాత మిక్సర్ జార్‌లో వేసేసుకొని అందులోనే ఒక ఇలాచి, కొంచెం బెల్లము, పిల్లల టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం బెల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన తర్వాత ఇంకా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో వాటిల్లో అయితే కట్ చేసుకోండి. ప్రెజెంట్ నా దగ్గర దానిమ్మ ఇంకా మ్యాంగో మాత్రమే ఉన్నాయి. ఆ 2 కట్ చేసేసి ఇంకా ఇక్కడైతే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన తర్వాత ఈ 2 యాడ్ చేసుకుంటున్నాను. యాపిల్, బనానా, ఇంకా స్ట్రాబెర్రీస్, చెర్రీస్ కాదు బెర్రీస్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నా దగ్గర ఈ 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 వేశాను. అసలు మ్యాంగో వేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుందనమాట. సో ఎప్పుడు మనం కార్న్ ఫ్లోర్ వేసేసి లేకపోతే కస్టర్డ్ పౌడర్ వేసి చేస్తాం కదా ఫ్రూట్స్
ఫ్రూట్ కస్టర్డ్ అంటే. కానీ ఇలా ఒకసారి పూల్ మక్కతను ట్రై చేయండి. మకానా తినని పిల్లలు ఎవరన్నా ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మకానా మన హెల్త్ కి చాలా మంచిది కదా. ఇంకా పిల్లలకైతే చాలా హెల్తీ. మా పిల్లలకి ఏంటంటే చల్లగా ఉంటే చాలు ఏదైనా తినేస్తారు. మామూలుగా చేసిన ఫ్రూట్ కస్టర్డ్ కూడా ఇంత ఇష్టంగా తినలేదు, కానీ ఇది మాత్రం వాళ్ళకి బాగా నచ్చేసింది అనమాట. సో అలా అందులోను మకానా, పాలు, ఇంకా ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసాం కాబట్టి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా పిల్లల కోసం అయితే ట్రై చేయండి. నచ్చితే రోజు చేసి పెట్టచ్చు. కడగాల్సిన అవసరం ఉందంటరా? ఉందా? ఇదిగో ఇది కూడా ఉంది మరి. దీన్ని కూడా కడగడం ఎందుకు ఇంకా? చేత్తో నాకే? అబ్బే మళ్ళీ దీన్ని ఏడ పెడతావే? ఇది సింక్లో వేసిరాపో రెండు, మళ్ళీ రేపు చేస్తాలే. హలో మాస్టారు తినండి. ఏది బౌల్ చూపి శుభ్రంగా తిను. అబ్బాయి ఇది మా వాడు బౌల్ చూసారు కదా, మొత్తం కూడా క్లీన్ అనమాట, నాకే పడేసాడు. సో వాళ్ళకి అంత బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి పిల్లల కోసం ట్రై చేయండి. నచ్చితే చేసి పెట్టొచ్చు కదా మనం కూడా. అలాంటి హెల్దీ రెసిపీస్ వాళ్ళు తింటున్నారంటే ఎన్నైనా కూడా చేసి పెడతాము. సో ఇంకా మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే కొంచెం లైక్ చేసి ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బై ఫ్రెండ్స్.